నమస్తే అండి, వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను మిర్చి కసాలను చేస్తున్నానండి. ఇది దమ్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి కాంబినేషను. దానికి కావాల్సిన పదార్థాలు: వేరుశనగ గుళ్ళు, కొబ్బరి, నువ్వులు, ఉల్లిపాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, జీలకర్ర, చింతపండు నానబెట్టుకోవాలండి, 2 టమాటాలు, పచ్చిమిరపకాయలు 10. ముందుగా వేరుశనగ గుళ్ళని వేపుకోవాలండి. బాగా ఒక 4-5 స్పూన్లు వేసుకోవాలండి, పెద్ద స్పూన్లు. తర్వాత ఒక 2 స్పూన్లు వచ్చేలాగా ఎండు కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి అయినా పర్లేదు, పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు. అవి కూడా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఆ వేడికే ఈ నువ్వులు వేయాలండి. ఆ వేడి సరిపోతుంది. గ్యాస్ ఆన్ చేసి వేపకూడదండి, మాడిపోతాయి. గ్యాస్ ఆఫ్ చేసి చేసుకోవాలండి నువ్వులు. అవి కూడా తీసి పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి, మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే మూకుడులో ఆయిల్ వేసుకోవాలండి, ఒక 4-5 స్పూన్లు. అందులో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మట్టికి ఒక 3 స్పూన్లు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలండి, ఉల్లిపాయలు ఒక 3 ఉల్లిపాయలు వేసుకోవాలి, పెద్దవి. అవి కూడా వేగాలండి. బాగా కలపాలండి. అవి కూడా బాగా వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది కూడా చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత అదే మూకుడులో 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. తర్వాత 2 స్పూన్లు ఆవాలు వేయాలి. కరివేపాకు వేసి బాగా వేపాలండి. ఈ 10 పచ్చిమిరపకాయలు వేసేయాలండి. తర్వాత టమాటాలని ముక్కలు కట్ చేయకుండా మధ్యలో అలా కట్ చేసి, పూర్తిగా కట్ చేయకుండా పెట్టాలి. కాయల్లాగా ఉండాలి, మధ్యలో కట్ చేయాలి. మూత పెట్టి మగ్గించుకోవాలండి, ఎక్కువ మగ్గక్కర్లేదు. తర్వాత ఈ పేస్ట్ని అంతా కూడా ఇందులో వేసేయాలి. అందులోనే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, 1 స్పూను ఉప్పు, కొంచెం గరం మసాలా అంతా వేసి బాగా కలపాలండి. తర్వాత ఆ మిక్సీ జార్లోనే కొంచెం నీళ్ళు వేసి ఆ నీళ్ళు వేసేయాలండి. మూత పెట్టి మగ్గించాలి. చూసారు కదండి, అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.